రండి. సత్యావతండి. అమ్మగారు, చంద్రబాబు గారు పరిపాలన 50 రోజులు పూర్తయింది. ఈ 50 రోజుల పరిపాలన ఏ రకంగా ఉంది? బాగానే ఉందండి. అతకితో నాకు మా ఆయనకి పింఛని వచ్చేది 2 సంవత్సరాలు 7 మాసాలు ఆపేశారండి. ఇది తెలిసిన తర్వాత ఈ జగన్ వచ్చిన తర్వాత నాకు పింఛని అన్నది ఇవ్వలేదు. కాలంలో కూడా వెళ్ళి మా అబ్బాయి బెందులూరు వెళ్ళి మండలానికి వెళ్ళి అన్నీ కూడా చూశాడండి కాగితాలు. ఆన్లైన్ చేతమే కానండి ఎత్తలేదు. ఇక్కడ ఒక అతను ఉన్నాడండి వాళ్ళ ద్వారాగా ఆయన తెలుగుదేశం వాళ్ళు ఇవ్వద్దు అని చెప్పారంట. అంటే పార్టీ భేదాభిప్రాయాలు చూపించారు. మేము ఒక్కళ్ళమేనండి వేసేది. మేము ఒక్కళ్ళు వేస్తేనే చంద్రబాబు నాయుడు గెలుతాడా? ఏమి కాకుండా మమ్మల్ని యుద్ధాలుగా చేసేసి ఇంటికి వస్తే టీ కూడా ఇచ్చాను అతనికి. అతనే వెళ్ళి చెప్పాడు వాళ్ళకి ఇవ్వద్దు అసలు పింఛని అన్నదని. సర్లేవని మా ఆయన చచ్చిపోయి 2 సంవత్సరాలు 7 మాసాలు అయింది. లోన్ కూడా ఆపేశారు వచ్చేది. సర్లే అప్పే సోదరు గారు వచ్చారు, కాగితాలు పట్టుకుని మా ఆయన చచ్చిపోయింది, నాకు ఖాళీ ఇరిగిపోయింది, ఇవన్నీ కూడా కాగితాలు బుచ్చికెళ్ళి చూపించాను. చూపితే 6 నెలల్లో వస్తుందమ్మని పైకాడ ఉన్న వాళ్ళు తిట్టి 6 నెలలకి పింఛని ఇచ్చారండి. ఇక అప్పటి నుంచి పింఛని వస్తుంది. చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు. ఎందుకంటే అన్న మాట ప్రకారం పెన్షన్లు పెంచుతా అని చెప్పి ఇచ్చారు. ఎంతవరకు అది ఎలా నచ్చిందా మీకు? ఇది మాకు నచ్చిందండి. ఫస్ట్ నుంచి మేము చంద్రబాబు నాయుడు తెలుగుదేశమే అయినా కానీ ఈసారి చూద్దామని ప్రకారంగా వేసాం. కానీ అన్నీ మాపేశారు, మాకు ఒక్కళ్ళకే మాపేశారు. అందరూ బాగానే ఇచ్చుకున్నారు. ఏదో మనకు తెలియదు, మా ఒక్కళ్ళకి ఏమి ఇవ్వలేదు. ఇవ్వకోకుండా మామూలుగా చల్లాలు ఇచ్చేదంటే ఉందంటే పోనీలని మేము వెళ్ళకుండా ఊరుకున్నాం. తర్వాత ఇచ్చారు. ఇప్పుడు సంవత్సరం నుంచి ఇచ్చారండి. ఇప్పుడు అతికిత 4 సంవత్సరాలు చంద్రబాబు పరిపాలన వచ్చిన దగ్గర నుంచి మీకు మళ్ళీ మీ పెన్షన్ మీకు అందుతుంది. మాకు తెలుగుదేశం వద్దని సంతోషంగానే మేము ఎన్నో ఆశలు పెట్టుకుని దేవుళ్ళకి కూడా మొక్కుకున్నానండి. నేను చాలా దేవుళ్ళు మొక్కుకున్నాను. అమ్మవార్లకి బట్టలు పెట్టుకుంటానని కూడా మొక్కుకున్నాను. అన్నీ చేసుకున్నానండి. మా అబ్బాయి మా మనవడు హాస్పిటల్లో ఉంటే సాయం చేసే తెలుగుదేశం వాళ్ళందరూ సాయం చేశారండి. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజా మనిషి, ప్రజల కోసమే ఎక్కువ శాతం కష్టపడతారని చెప్పారు. అది ఎంతవరకు నిజమంటారు? చంద్రబాబు చేస్తాడండి, చేసి చూపిస్తాడు. కనవాళ్ళు ఎంతవరకు అంతే నమ్మించి గోతులో పెట్టారు కదండి. చంద్రబాబు నాయుడు మట్టికి నెంబర్ 1 అండి. ఆయన బాగానే చూస్తాడు. ఈయన కూడా మంచిగానే చూస్తాడు. ఎలా ఉందమ్మన్నా కూడా పలకరెత్తాడు. ఇప్పుడు కూడా పలకరెత్తాడండి మన ఎమ్మెల్యే. అవును. ఇక మామూలుగా అయితే ఇక ఆయన ఇది గెలిచిన తర్వాత ఒకళ్ళు పలకరించిన వాళ్ళు లేరు, ₹1 డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరు. మామూలుగా ఇల్లు కూడా సగం గట్టి ఆపేసుకున్నామండి. ఇల్లు చూడండి అసలు అట్లాగే ఉంటున్నామండి. నాకు 2 మనవాళ్ళు 1 మనవరాలండి. ఒక కొడుకు కోళ్ళు అంతవరకే. ఇక వాళ్ళే చూసుకుంటున్నారండి నన్ను. ఇక మందులు మాపలు మొన్న 7,000 వచ్చినాయండి. సంతోషంగా హాస్పిటల్కి వెళ్ళాను.